ఈయన ప్రేమ చూస్తుంటే ఒక్కోసారి నేనెంత అదృష్టవంతురాలనో అనిపిస్తుంది. ఒక్కోసారి మాత్రం చాలా భయమేస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కొన్ని రోజులు ఇలాగే నటిస్తే నేనొచ్చిన పని పూర్తవుతుందని విజయాంబిక గారు చెప్పారు. దేవుడి దయ వల్ల ఆ పని త్వరగా పూర్తయిపోతే చాలు. జాగ్రత్తమ్మా. కూర్చోమ్మా. ఏం తింటావమ్మా? అమ్మ రూపా, చూడమ్మా నీకోసం ఏమేమి తీసుకొచ్చావో. ఏం తింటావు? స్వీట్స్ తింటావా, ఫ్రూట్స్ తింటావా? అయ్యో నాన్న, నాకేం తినాలనిపించట్లేదు. ఇందాకే పిన్ని జ్యూస్ ఇచ్చింది, తాగాను. ఇప్పట్లో ఏం తినలేను. పోనీ ఫ్రూట్స్ కట్ చేసి తీసుకురానా? ప్లీజ్ బాబాయ్, నాకేమైనా కావాలంటే నేనే అడుగుతాను. అమ్మ రూపా, నా కోసం ఒక్క స్వీట్ తినమ్మా. చంద్ర ఇవ్వు. సరే అన్నయ్య. తీసుకోమ్మా. తినమ్మా. నీకోసం స్పెషల్ గా చేయించి తీసుకొచ్చానమ్మా. తినమ్మా. మీకోసం తింటాను నాన్న. సరే రామ్మా. పెద్దయ్య గారు, ఒక్క నిమిషం ఆగండి. ఈ టైంలో ఆడవాళ్ళకి తినాలి అనిపించేది స్వీట్స్ ఫ్రూట్స్ కాదు పెద్దయ్య, పులుపు తినాలి అనిపిస్తుంది. చచా, నేను అలా అనట్లేదు రుక్మిణమ్మా. మామూలుగా ఈ సమయంలో పులుపు తినాలనిపిస్తుంది, కానీ ఎంత పులుపు తింటున్నా అంత పులుపు అనిపించదు. కానీ అమ్మాయి గారు మాత్రం చాలా పులుపు ఫీల్ అయినట్టున్నారు. అందుకనే అడిగాను. రే, ఈ మందారం ఒకతే ప్రతిదానికి మధ్యలో పుల్లలు పెడతా ఉంది. ముందు దీన్ని కంట్రోల్లో పెట్టాలి. దాన్ని కంట్రోల్లో పెట్టే సంగతి నేను చూసుకుంటాను, కానీ ముందు కోమలిని ప్రాబ్లం నుంచి గట్టెక్కించాలి మమ్మీ. చిన్నమ్మా, ఈ సమయంలో పులుపు అనిపిస్తాదా? అనిపించదమ్మా. ఏందత్తా నువ్వు చెప్పు, పులుపు తింటే పులుపు అని తెలుస్తుందా? తెలీదు, పులుపు తెలీదు. మరైతే అక్కకి మాత్రం పులుపని ఎందుకు తెలుస్తా ఉండాది? ఏమక్క, పెద్దగా నాకు పులుపేం తెలియట్లేదు. చాలా ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం పచ్చి చింతకాయని తింటున్నాను కదా. స్టార్టింగ్ లో అలా పులుపు అనిపించింది అంతే. ఇప్పుడు తింటాను చూడండి. ఇప్పుడు తినక తప్పేలా లేదు దేవుడా. రాజు, తన కోసం మామిడి పళ్ళు కూడా తీసుకొచ్చావుగా, తినిపించు. చాలు నాన్న.
నాకు తినాలనిపించినప్పుడు తింటాను. ప్రస్తుతానికి చాలు నాన్న. రాజుబావ అంత ప్రేమగా తెస్తే ఒక్క చింతకాయ తిని చాలంటావిందక్క. నేనైతే ఈడుండేవన్నీ తినేదాన్ని. నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా డబ్బా చింతకాయలు ఒకేసారి తినేశాను. ప్రేమతో పెడితే కాదనకూడదు అమ్మాయి గారు. రాజు, నువ్వు తినిపించు. తినండి అమ్మాయి గారు. రాజు, ఇప్పుడు నేను తినిపిస్తా. రండి అమ్మగారు. ఏంటమ్మా అలా చేస్తున్నావు? నీకు తినాలనిపిస్తుంది కదా పులుపు. తినమ్మా. తిను రూపా, తిను. పులుపే కదా, భరించేద్దాం అనుకుంటున్నావేమో. అవసరానికి మించి తింటే ఏమవుతుందో తెలుసా? రక్తహీనత కలుగుతుంది. తల తిరుగుతుంది. ఒళ్ళంతా దురదలొస్తాయి. చర్మ వ్యాధులు కూడా వస్తాయి. ఆలోచించుకో. అవన్నీ భరించడం ఈజీనా? నిజమేంటో నలుగురిలో ఒప్పుకోవడం ఈజీనా?